ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. IEEE 754 స్కీమ్. ఇంతకు ముందు చాప్టర్ లో మనం ఫ్లోటింగ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసాం. ఆ యొక్క ఫ్లోటింగ్ పాయింట్స్ లో ఇంపార్టెంట్ వచ్చేసి డబుల్ అనమాట, అంతే కదా. అండ్ అదే విధంగా ఇటువంటి ఫ్లోటింగ్ పాయింట్స్ ని సున్నాలు మరియు ఒకటి కింద మార్చుకోవడానికి కోసం జావా అనేది IEEE 754 స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ అయితే ఫాలో అవుతుంది అనమాట. అంటే మన యొక్క ఇంటీజర్స్ ని సున్నాలు మరియు ఒకటి కింద మార్చుకోవడానికి సైన్ టూస్ కాంప్లిమెంట్ స్కీమ్ ఏ విధంగా అయితే ఫాలో అవుతుందో, అలానే ఈ యొక్క ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ని సున్నాలు మరియు ఒకటి కింద మార్చుకోవడానికి కోసం IEEE 754 అనేటువంటి స్కీమ్ అయితే ఫాలో అవుతుంది అనమాట. మరి IEEE అంటే ఏంటి? IEEE వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. బీటెక్ లో IEEE బ్రాంచెస్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకోసం అనుకోనంటే IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అనమాట, అంతే కదా. IEEE అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అనమాట. సో IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అనమాట. అయితే 1985లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేశారు అనుకోనంటే, ఇటువంటి ఫ్లోటింగ్ పాయింట్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం ఒక స్టాండర్డ్ అయితే రిప్రజెంట్ చేశారనమాట. అదేంటి అనుకోనంటే IEEE 754 అనమాట. అయితే మన యొక్క ఫ్లోట్ అనేది 32 బిట్స్ ఉపయోగిస్తుంది అనమాట. సో అందుకోసం ఇది ఏంటి అనుకోనంటే సింగిల్ ప్రెసిషన్ 32 బిట్ IEEE 754 ఫార్మాట్ అంటారు అనమాట. అలానే మన యొక్క డబుల్ వచ్చేసి టోటల్ గా 64 బిట్స్ ఉపయోగించుకుంటుంది అనమాట. అందుకోసం దీన్ని 64 బిట్ IEEE 754 ఫార్మాట్ అంటాం అనమాట. ఓకేనా. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్లోట్ కదా. సో ఈ యొక్క ఫ్లోట్ లో మనం ఏమనుకున్నాము, 32 బిట్స్ అనమాట. సో ఈ యొక్క 32 బిట్స్ ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి యొక్క ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ని సున్నాలు మరియు ఒకటి కింద ఏ విధంగా మార్చుకుంటుంది అంటే, టోటల్ గా 32 బిట్స్ కదా. సో ఈ యొక్క 32 బిట్స్ ని 3 భాగాల కింద విడదీస్తారనమాట. సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఏంటి అనుకోనంటే సిగ్నేచర్ కోసం అనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి నెంబర్ అనేది పాజిటివ్ నెంబరా లేదా నెగిటివ్ నెంబర్ తెలుసుకోవడానికి కోసం ఒక బిట్ అనేది ఉపయోగిస్తారనమాట. అలానే తరువాత 8 బిట్స్ అనమాట. తర్వాత 8 బిట్స్ వచ్చేసి ఎక్స్పోనెంట్ కోసం అనమాట, అంతే కదా. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ లో సైంటిఫిక్ నోటేషన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో అక్కడ మనం ఉపయోగించుకున్నటువంటి ఎక్స్పోనెంట్ ని రిప్రజెంట్ చేయడానికి కోసం 8 బిట్స్ ని అయితే ఉపయోగిస్తారనమాట. అలానే మనకి రిమైనింగ్ ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 బిట్, ఇది 8. సో టోటల్ గా 9 అయిపోయి. సో రిమైనింగ్ ఎన్ని 23 బిట్స్ అనమాట. సో ఈ యొక్క 23 బిట్స్ ని ఉపయోగించి మన యొక్క యాక్చువల్ నెంబర్ అంటే మన యొక్క ఫ్రాక్షనల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క 32 బిట్స్ ని 3 భాగాల కింద విడదీస్తారనమాట. ఎందులోన 32 బిట్ IEEE 754 ఫార్మాట్ లో. అలానే డబుల్ వచ్చేసి ఎంత, 64 బిట్స్ ని ఉపయోగించుకుంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు అనుకోనంటే, ఒక బిట్ వచ్చేసి సైన్ కోసం, 11 బిట్స్ వచ్చేసి ఎక్స్పోనెంట్ కోసం, అండ్ అలానే రిమైనింగ్ 52 బిట్స్ ను ఉపయోగించి మన యొక్క యాక్చువల్ ఫ్రాక్షనల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నెంబర్ ని రిప్రజెంట్ చేస్తారన్నమాట. ఓకేనా. మీకు మొదటిసారి వింటున్నట్లయితే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మనం తర్వాత ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. మరి దీని గురించి ఇంకా బాగా తెలియాలి అనుకుంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఈ యొక్క లింక్ ని మనం చూసాం కదా. సో ఈ యొక్క లింక్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తుంటారు అనమాట. ఓకేనా. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ రిప్రజెంటేషన్ వాటిని ఏ విధంగా చేశారు ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి 32 బిట్ అనమాట. సో 32 బిట్స్ ని 1 బిట్ వచ్చేసి సిగ్నేచర్, 8 బిట్స్ వచ్చేసి ఎక్స్పోనెంట్, అలానే 23 వచ్చేసి ఫ్రాక్షనల్ నెంబర్స్ అనమాట. ఓకేనా. అలానే మనకి 64 బిట్స్ కూడా ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సో దాని గురించి మీరు బాగా తెలుసుకోవాలి అంటే ఈ యొక్క లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అది ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటారనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఈ యొక్క 37.4 ఏదైతే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉందో దీనిని మన యొక్క కంప్యూటర్ అనేది IEEE 754 ఫార్మాట్ ని ఉపయోగించి సున్నాలు మరియు ఒకటి కింద ఏ విధంగా మార్చుకుంటుంది అనేది మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక ఫ్లోట్ వేరియబుల్ ఉందనుకుందాం. ఓకే. ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 37.4f అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఇదే 37.4fని మన యొక్క కంప్యూటరు సున్నాలు మరియు ఒకటి కింద ఏ విధంగా మార్చుకుంటుంది, అంతే కదా. కంప్యూటర్కి అర్థమయ్యేవి కేవలం 0s and 1s మాత్రమే. మరి ఏ విధంగా మార్చుకుంటుంది అనుకోనంటే, ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, IEEE 754 ఫార్మేట్ని ఉపయోగించుకుంటుంది అనమాట. ఓకేనా. అయితే ఈ యొక్క IEEE 754 ఫార్మేట్లో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 ఉంటాయి కదా. ఒకటి వచ్చేసి 32 బిట్ ప్రెసిషన్ ఉంటుంది, అలానే 64 బిట్ ప్రెసిషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు 32 బిట్ ప్రెసిషన్ గురించి చూద్దాం. ఓకే. ఇప్పుడు 32 బిట్స్ ఉన్నాయి. సో ఈ యొక్క 32 బిట్స్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనుకోనంటే, ఇప్పుడు మనకి 32 బిట్స్ ఉన్నాయి అనుకోండి. అందులో ఒక బిట్ వచ్చేసి సిగ్నేచర్ కోసం ఉపయోగించుకుంటుంది అనమాట. సైన్ అంటే నెంబర్ అనేది పాజిటివ్ అనుకోండి 0, నెగిటివ్ అనుకోండి 1 అనమాట. ఓకే. అలానే నెక్స్ట్ 8 బిట్స్
ఓకే, తరువాత 8 బిట్స్ వచ్చేసి ఎక్స్పోనెంట్ కోసం ఉపయోగించుకుంటుంది అనమాట. ఓకే, ఈ యొక్క ఎక్స్పోనెంట్ ఏంటి అనేది కొంచెం పోతే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఒక బిట్ వచ్చేసి సైన్ కోసం, 8 బిట్స్ వచ్చేసి ఎక్స్పోనెంట్ కోసం. ఇంకెన్ని మిగిలాయి? 1, 8, 9 అయిపోయి అనుకోనంటే ఇంకా మనకి 32 అంటే 23 బిట్స్ అనమాట, అంతే కదా. సో తరువాత 23 బిట్స్ వచ్చేసి ఫ్రాక్షనల్ నెంబర్ కోసం అనమాట, అంటే మన యొక్క యాక్చువల్ నెంబర్ కోసం అనమాట. సో ఫ్రాక్షనల్ నెంబర్ అనమాట. ఈ విధంగా డివైడ్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు దీనినే IEEE 754 ఫార్మేట్లో సున్నాలు మరియు ఒకట్ల కింద ఏ విధంగా మార్చాలి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఇది గుర్తుంచుకోండి. ఒక బిట్ వచ్చేసి సైన్ కోసం, 8 బిట్స్ వచ్చేసి ఎక్స్పోనెంట్, 23 బిట్స్ వచ్చేసి ఫ్రాక్షనల్ నెంబర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే సున్నాలు మరియు ఒకట్ల కింద మార్చాలంటే మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ నెంబర్ ఈ యొక్క 37 ఉంది కదా, దీనిని మనము బైనరీలోకి మార్చాలన్నమాట. సో దీనిని మనం బైనరీలోకి ఎలా మారుస్తాము? 2తో భాగిస్తాం. ఓకే, 2 1 6, 2 8 16. సో కాబట్టి రిమైండర్ వచ్చేసి 1 మిగులుతుంది అనమాట. ఓకేనా, అలానే 2 9 18, సో 0 మిగులుతుంది. 2 4 8, సో 1 మిగులుతుంది రిమైండర్, అంతే కదా. తర్వాత వచ్చేసి 2 2 4, సో 2 2 4 కాబట్టి 0 మిగులుతుంది. 2 1 2, సో కాబట్టి 0. అలానే 2 0 0 కాబట్టి 1 అనమాట. సో ఇదేంటి మన యొక్క 37 యొక్క బైనరీ వాల్యూ అనమాట. ఓకే, 1 0 0 1 0 1. ఓకేనా, ఇది బైనరీ వాల్యూ అనమాట. తర్వాత ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క 0.4 ఉంది కదా, సో ఈ యొక్క 0.4 అనమాట. సో దీనిని ఇప్పుడు సున్నాలు మరియు ఒకట్ల కింద మార్చాలి. అది ఎలా చేస్తాం అనుకోనంటే ఈ యొక్క ఫ్రాక్షనల్ వాల్యూ ఏదైతే ఉందో 0.4 దీనిని 2తో మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకేనా, సో దీనిని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 0.8. ఓకేనా, సో ఈ విధంగా మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఈ పాయింట్ ముందు ఏదైతే ఉంటుందో, ఓకేనా, దీనిని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఓకే, 0 ఉంది కదా, సో 0 ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. సో 0 ఇక్కడ పెట్టేసుకుంటే మనకి మిగిలింది ఎంత అనుకోనంటే 0.8 అనమాట. అంటే ఈ యొక్క 0.8 ఏదైతే ఉందో దానిని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తాను అనమాట. ఓకేనా, సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో 0.8 × 2 ఎంత? 1.6. సో ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే ఈ పాయింట్ ముందు 1 ఉంది కదా, సో ఈ 1ని ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో ఈ 1ని ఇక్కడ రాసుకుంటే ఇది ఎలా మారుతుంది అనుకోనంటే 0.6 కింద మారిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ 1 మనం వేస్తాం కదా, సో కాబట్టి ఏంటంటే 0.6 అనమాట. సో 0.6 × 2 ఎంత అవుతుంది మనకి? 1.2 అవుతుంది. సో రిమైండర్ ఇక్కడ ఎంత ఉంది? 1 ఉందన్నమాట. తర్వాత ఇక్కడ 1 ఇక్కడ రాసుకున్నాం కాబట్టి 0.2 వేసుకుంటాం అనమాట. సో 0.2 × 2 ఎంత? 0.4. సో ఈ యొక్క 0 వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. అలానే ఇప్పుడు 0.4 × 2, సో 0.8. ఓకేనా, 0.8 అంటే మనకి ఇక్కడ 0 వస్తుంది అనమాట. అలానే ఈ 0.8 × 2 ఎంత? 1.6. సో ఇక్కడ 1 వస్తుంది అనమాట. అలానే ఇప్పుడు 1 ఇక్కడ రాసాం కదా, 0.6 రాసుకుంటాం అనమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 1.6 వచ్చింది అనుకోండి, 1 ఇక్కడ రాసుకొని మిగిలింది 0.6 ఇక్కడ రాసుకుంటాం అనమాట. × 2 ఎంత అవుతుంది? 1.2. సో ఇక్కడ మనకు వచ్చేసి 1 అనమాట. ఓకేనా, అలానే 0.2 × 2 0.4. సో కాబట్టి ఇక్కడ మనకి 0 వస్తుంది. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే 0.4 × 2 0.8. ఓకే, ఇక్కడ మనకి 0 వస్తుంది. అలానే 0.8 × 2 మనకి 1.6. సో మిగిలింది అంత ఇక్కడ 1 అనమాట. ఓకే, సో ఈ విధంగా అలాగ వస్తూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి 1.6. ఓకే, 1.6 తర్వాత ఇలా వచ్చిందా, మళ్ళీ ఇక్కడ 1.6 వచ్చింది. చూడండి మళ్ళీ ఇక్కడ మనకి 1.6 వచ్చింది. సో ఈ విధంగా అలా రిపీట్ అవుతుంది. సో ఈ వాల్యూస్ కూడా ఓకే, ఇక్కడ నుండి మనకు వచ్చినటువంటి ఈ వాల్యూస్, ఓకే, ఈ వాల్యూస్ కూడా అలాగా రిపీట్ అవుతుంటాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీనిని ఏ విధంగా రాసుకుంటాం అనుకోండి, దీనిని పై నుండి కింద వరకు రాసుకోవాలి. దీనిని అయితే మనం కింద నుండి పై వరకు రాసాం కదా ఇక్కడ. సో కింద నుండి పై వరకు రాసుకుంటే ఇది పై నుండి కింద వరకు రాసుకుంటాం అనమాట. అంటే అంత ఇది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఈ వాల్యూ ఎంత? 0 1 1 0 0 1 1 0 0. సో అలాగే మనకి రిపీట్ అవుతుంటుంది కదా, ఈ 1100 1100 ఈ 1100 అలా రిపీట్ అవుతుంది అన్నమాట. సో 1100 1100 1100 1100. సో ఇలాగే రిపీట్ అవుతుంటుంది అనమాట. ఓకే, ఇదేంటి మన యొక్క 0.fకి వచ్చినటువంటి వాల్యూ. అలానే ఇదేంటిది మన యొక్క 37కి వచ్చినటువంటి వాల్యూ ఎంత? 100 101 పాయింట్ అనమాట, అంతే కదా. ఇది మన యొక్క 37కి వచ్చింది, ఇది మన యొక్క 0.4కి వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనుకోనంటే సైంటిఫిక్ నోటేషన్లో రాయాలన్నమాట. ఓకే, సో సైంటిఫిక్ నోటేషన్లో ఎలా రాస్తాము అనుకోనంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని మనం ఇక్కడ వరకు తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఈ పాయింట్ ఎక్కడున్నా సరే మనం ఏం చేయాలనుకోనంటే ఈ ముందుకు తీసుకోవాలన్నమాట. ఒక పాయింట్ తర్వాత, ఓకే, ఒక డిజిట్ తర్వాత వరకు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిని ఒక డిజిట్ తర్వాత తీసుకోవాలంటే ఎన్ని మార్చాలి మనం? 1 2 3 4 5. సో
ఇంటూ 2^5 చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మనం ఇక్కడ తెస్తున్నాము అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 1.00101 రాస్తాం కదా. సో రిమైనింగ్ వన్ ఇక్కడ రాసుకుంటాం అనమాట. 0 11 00 11 00 11 00 11 00 ఇలాగ వస్తుంటుంది. ఇంటూ ఇదంతా ఎన్ని పాయింట్స్ తెచ్చాము, 1 2 3 4 5 తెచ్చాం కదా. సో ఇంటూ 2^5 అనమాట. ఓకే, ఇలా రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం సైంటిఫిక్ నోటేషన్లో రాసేసామన్నమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు సైంటిఫిక్ నోటేషన్లో రాసేసాం కాబట్టి ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, 32 బిట్స్. ఓకే, ఇది 32 బిట్స్ కదా. సో ఈ యొక్క 32 బిట్స్ని 3 పార్టుల కింద విడదీశారని చెప్పాను కదా. సో ఒకటి వచ్చేసి సైన్ బిట్, తర్వాత 8 బిట్స్ వచ్చేసి ఎక్స్పోనెంట్ కోసం, తర్వాత 23 బిట్స్ దేనికోసం అని చెప్పాను, 23 బిట్స్ వచ్చేసి ఫ్రాక్షనల్ నెంబర్ అంటే మన యొక్క యాక్చువల్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఒక బిట్ వచ్చి సైన్ కోసం కదా. అయితే ఈ యొక్క నెంబర్ అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. సో పాజిటివ్ వాల్యూకి మనం ఏం ఉపయోగించుకుంటాము, 0 అనమాట. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి 0 వేస్తామన్నమాట. తరువాత వచ్చేసి 8 బిట్స్ ఎక్స్పోనెంట్ అనమాట. సో ఈ యొక్క 8 బిట్స్ ఎక్స్పోనెంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామనుకోనంటే, మనకి 32 బిట్స్ కోసం అనుకోండి మనకు ఒక బయాస్ ఉంటుందన్నమాట. సో ఫ్లోట్ 32 బిట్స్ రిప్రజెంట్ చేసుకుంటుంది కదా, దీనికి ఒక బయాస్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఆ బయాస్ వాల్యూ ఏమంటారు అనుకోనంటే, మనకి 32 బిట్స్కి అయితే ఆ యొక్క బయాస్ వాల్యూ వచ్చేసి 127 అనమాట. ఓకేనా, అలానే మనకి 64 బిట్స్కి వేరే బయాస్ వాల్యూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే, మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ వాల్యూని దీంతో యాడ్ చేయాలన్నమాట. ఓకే, మన దగ్గర ఉన్నది ఏంటి, +5, అంతే కదా, నెగిటివ్ కాదు కదా, +5. సో అంటే ఎంత, 127 + 5 చేయాలన్నమాట. సో 127 + 5 అంటే ఎంత, 132. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క 132ని మనం వచ్చేసి 8 బిట్స్లో రిప్రజెంట్ చేయాలన్నమాట. సో 132ని 8 బిట్స్లో రిప్రజెంట్ చేసామనుకోండి. సో దీన్ని బైనరీలోకి మార్చాలి. సో 2 6 12, 2 6 12. సో రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. అలా 2 33 0. ఓకే, 66 కదా. సో 2 16 32. సో కాబట్టి 1 వస్తుంది. అలానే 2 8 16. సో కాబట్టి 0 వస్తుంది. 2 4 8. సో 2 4 8 కాబట్టి 0 వస్తుంది. 2 2 4. సో కాబట్టి 0 వస్తుంది. 2 1 2. సో కాబట్టి 0 వస్తుంది. 2 0 0. సో కాబట్టి 1 వస్తుంది అనమాట. సో ఇదేంటి, మన యొక్క 132 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, ఈ 132 ఎలా వచ్చింది, మన యొక్క బయాస్ని ఎక్స్పోనెంట్తో యాడ్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క 132 యొక్క వాల్యూ వచ్చేసి ఎంత, కింద నోట్ చూసుకుంటే 1 1 తర్వాత 5 సున్నాలు, 1 తర్వాత 5 0, 1 2 3 4 5, అంతే కదా. 1 2 3 4, సారీ 4 సున్నాలు 1 తర్వాత. ఓకే, సో 1 తర్వాత మనకి 4 సున్నాలు వస్తాయి. 1 2 3 4 తర్వాత 100 100, అంతే కదా. సో ఇవి 4 ఇవి 4. ఓకే, సో ఇట్స్ ఎన్ 8 బిట్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ ఎక్స్పోనెంట్ అనమాట. సో ఈ యొక్క 132ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత ఏం చేస్తాము, మన పాయింట్ తరువాత ఏదైతే మన వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అంతా కూడా మన యొక్క యాక్చువల్ ఫ్రాక్షనల్ నెంబర్ అనమాట. సో కాబట్టి ఏం చేస్తాం అనుకోనంటే, 00 101 0 1100 1100 ఇదంతా వేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనకి టోటల్గా 32 బిట్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా, సో ఇదేంటి అనుకోనంటే, ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని IEEE 754 ఫార్మేట్లో 0 మరియు 1 కింద మార్చడం అనమాట. ఓకేనా, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఫస్ట్ ఏం చేస్తాం అనుకోనంటే, ఈ యొక్క పాయింట్ ముందున్న దాన్ని బైనరీలోకి మార్చుకుంటాం అనమాట. ఓకే, సో అది మార్చుకున్న తర్వాత ఈ 0.4f ఏదైతే ఉంటుందో దాన్ని 2తో మల్టిప్లై చేస్తాం. 2తో మల్టిప్లై చేసినటువంటి వాల్యూని ఇక్కడ వేసుకున్న తర్వాత ఈ రిమైండర్ ఇక్కడ వేసుకుంటాం అనమాట. సో ఇక్కడ 1 ఉంది అనుకోండి, ఇక్కడ 1 వేసుకొని 0.6 అనేది ఇక్కడ వేసుకొని మల్టిప్లై చేస్తాం అనమాట. అలాగా కొన్ని వాల్యూస్ వచ్చినంత వరకు చేస్తాం. సో చేసిన తర్వాత ఆ విధంగా వచ్చినటువంటి నెంబర్ని పైనుండి ఉంది కదా, పైనుండి ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ వాల్యూ తర్వాత ఈ వాల్యూ అనమాట. సో ఇది రాసుకున్న తర్వాత దీన్ని సైంటిఫిక్ నోటేషన్లో మార్చాలి. సైంటిఫిక్ నోటేషన్ ఎలా మారుస్తాం అనుకోనంటే, 1 తరువాత వరకు పాయింట్ వచ్చే విధంగా మల్టిప్లై చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2^5 వేస్తాం అనమాట. సో వేసిన తర్వాత ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి 0తో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం అనుకోనంటే, మనకి 32 బిట్కి బయాస్ వచ్చేసి 127 అనమాట. ఓకే, అలానే మనకి 64 బిట్కి కూడా వేరేది ఉంటుంది. సో ఆ యొక్క బయాస్ని మనం ఉపయోగించి ఈ యొక్క ఎక్స్పోనెంట్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో 127 + 5 ఎంత అవుతుంది, 132. సో ఈ యొక్క 132ని బైనరీలోకి మార్చుకుంటే ఇది వస్తుంది అనమాట. సో ఈ యొక్క వాల్యూని ఇక్కడ వేస్తాం అనమాట. సో ఈ యొక్క వాల్యూని ఇక్కడికి వేసిన తర్వాత, ఓకే, సైన్ బిట్ అయిపోయింది, 8 బిట్స్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి 23 బిట్స్. సో ఈ యొక్క 23 బిట్స్ని ఎక్కడ నుండి వేస్తాం అనుకోనంటే, ఈ యొక్క పాయింట్ తర్వాత ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ వేస్తాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు 37.4ని
సో ఇప్పుడు మన యొక్క 37.4ని IEEE 754 ఫార్మేట్లో ఇది వస్తుంది అనమాట. సో కావాలంటే ఒక్కసారి మనం గూగుల్లో దీన్ని చెక్ చేసి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం చేసింది కరెక్ట్ కాదో తెలుసుకోవాలి అనుకోనంటే ఫ్లోట్ కన్వర్టర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే IEEE 754 ఫ్లోటింగ్ పాయింట్ కన్వర్టర్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోనంటే మనం ఇప్పుడు కన్వర్ట్ చేసినటువంటి నెంబర్ అంతా 37.4 అనమాట. ఓకే, సో దీన్ని ఇలా ఎంటర్ చేసి బయట ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన యొక్క బైనరీ రిప్రజెంటేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, సో ఇక్కడ మనం చూసుకున్నా కూడా మనకు వచ్చింది సేమ్ నెంబర్ అనమాట. ఇక్కడ మీరు చూడండి 01 తర్వాత 4 సున్నాలు తర్వాత 1 తర్వాత 4 సున్నాలు అండ్ ఆ తర్వాత వచ్చేసి 1010 మనకు వచ్చింది కూడా సేమ్ అనమాట. 1010 ఆ తర్వాత వచ్చేసి 1100 1100 1100 ఇలా మనకి రిపీట్ అయింది కదా. సో ఈ విధంగా మన యొక్క ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ వచ్చేసి IEEE 754 ఫార్మేట్ లో బైనరీలోకి ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది అనమాట. చూసారా, మనకు వచ్చినటువంటి వాల్యూ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ రెండు కూడా సేమ్ అనమాట. ఓకేనా? సో కాబట్టి మనం చేసింది కరెక్ట్ అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మన యొక్క ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ని జావా IEEE 754 ఫార్మేట్ ను ఉపయోగించి ఏ విధంగా సున్నాలు మరియు ఒకట్ల కింద మార్చుకుంటుంది అనేది మనం చూసాం. తర్వాత వచ్చేసి క్యార్ డాటా టైప్ గురించి డిస్కస్ చేసుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాం.